వ్యతిరేక శక్తులను వెంటనే విద్యార్థి ముసుగుల్లో దేశ వ్యతిరేక శక్తుల్ని వెంటనే డౌన్ డౌన్ బీజేపీ డౌన్ 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 బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తర్వాత ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయమై సిజేపీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు ముసుగులో ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన చేసే హక్కు ఉంటుంది. కానీ ఆ నిరసన కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రధానమంత్రి ఇంటి పైన పార్లమెంటు పైన పెద్ద ఎత్తున గుంపులు వేసుకొని ఏదో ఉద్యమం చేసి విధ్వంసం సృష్టించడానికి వెళ్ళడానికి పోలీసులు అక్కడ ఇది పద్ధతి కాదు, మీరు నిరసన తెలుపుకోండి, కానీ ఇలా పార్లమెంటు నడుస్తూ ఉంది, అవిటి మీద రాకూడదు, మళ్ళీ నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరికి రాకూడదు అని చెప్తే పోలీసుల మీద రాళ్లతో దాడి చేసి వాళ్ళపై విచక్షణ రహితంగా అప్పుడే టిప్పర్ లారీలలో తెచ్చుకున్న పెద్ద పెద్ద రాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని కొట్టడము, దేశ భద్రత కోసం పనిచేస్తున్న జవాన్లని కొట్టడం అనేది ఎంతవరకు సమంజసమని బోధన్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఈరోజు వాళ్ళకు సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. స్కూల్లో దేశ వ్యతిరేక శక్తులతోటి కలిసి దేశంలో ఉన్న శాంతిని విఘాతం కలిగించడం కోసం పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్న ప్రతి ఒక్క కుట్రదారుడికి చెప్తా ఉన్నాం, మేము నరేంద్ర మోడీ భారతదేశం నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి దేశం మొత్తం అండదండలు ఇస్తుందని, వారికి మద్దతుగా ఉంటుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. దీన్ని ఆసరగా తీసుకొని కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సిజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి కూడా ఆసరగా తీసుకొని విద్యార్థుల ముసుగులో ఉన్న వారికి ప్రోత్సహిస్తూ దేశంలో విధ్వంసాలు సృష్టించాలి, దేశ వ్యతిరేక శక్తుల్ని బలపరుస్తూ ఉన్నారు. ఆయన ఖలిస్తాన్ ఉగ్రవాది కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, టీవీలలో వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడో, మేము సిజేపీ చేస్తున్న ధర్నాకి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఉగ్రవాదులు ఎందుకు విద్యార్థి సంఘాలకు పాకిస్తాన్ నుండి కానీ వేరే వేరే దేశాల నుండి కానీ ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ ఒక్క సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇది పూర్తిగా దేశ వ్యతిరేక కార్యకలాపాలే తప్ప విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతుంది కాదు. విద్యార్థులంటే దేశంలో భారతీయ జనతా పార్టీకి చాలా గౌరవం ఉంది. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో విద్యార్థులకు, రైతులకి, దేశ ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ పథకాలు, ఉద్యోగ కల్పనలు చేయడం జరిగింది. కానీ ఇది కావాలనే నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప పాలనని విధ్వంసం సృష్టించి చెడ్డ పేరు తీసుకురావాలని, దేశ గౌరవాన్ని చెడ్డ పేరు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నరేంద్ర మోడీ గారిని తిట్టడము, సిగ్గు చనిపోయిన తల్లిని కూడా అసభ్య పదజాలతో తిట్టడం అనేది ఇది ఎక్కడి సంస్కృతి, ఎక్కడి ధర్మం అని చెప్పేసి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని, సిజేపీ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులకి మేము సూటిగా నిలదీస్తున్నాం. ఖబర్దార్, ఎప్పుడైనా దేశ ప్రధాని అంటే ప్రతి ఒక్కరికి ప్రధాని, అలాంటి వ్యక్తుల్ని అలా అసభ్య పదజాలతో తిడితే ఊరుకునేది లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా మోచాయికి బెల్లం పెట్టి ప్రజల్ని ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ తిప్పుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్నది. మీరు గిట్ట ఇట్లా చేసి ఏదో పెద్ద పొడి చేసినామనే ఒక ఉద్దేశంతో చేస్తే కాంగ్రెస్ వాళ్ళని మేము ఇక్కడ తెలంగాణలో తిరగనీయమని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాం.